Hello everyone, welcome to MV Tales and welcome to another interesting vlog. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను December 13th 2025లో ఫిలిం చేసిన వ్లాగ్. ఏంటి ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఐ వాజ్ సూపర్ బిజీ డిసెంబర్ అంతా కూడా. ఇట్ వాజ్ ఏ హాలిడే సీజన్ కాబట్టి వర్క్ వైజ్ కూడా కొంచెం హెక్టిక్గా ఉండింది. అండ్ ఆల్సో ఐ వాజ్ టేకింగ్ ఏ బ్రేక్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఆల్ దోస్ హాలిడే సీజన్. అందుకనేసే ఐ కుడెంట్ ఎడిట్ ఎనీథింగ్. అండ్ నేను చాలా ప్లేసెస్ విజిట్ చేశాను అండ్ చాలా థింగ్స్ చేశాను. సో మీరు అవన్నీ కూడా చూస్తారు రాబోయే వ్లాగ్స్లో. అండ్ మీరు ఈ వ్లాగ్లో చూడబోయేది ఏంటి అంటే, మేము ఆ రోజు కెనరీ వార్ఫ్ అని ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాము. మాకు దగ్గరలో ఉన్న ప్లేస్ అది. దగ్గరలో అని చెప్పడం కన్నా యాక్చువల్గా లండన్లో వన్ ఆఫ్ ది ప్లేసెస్ అది. అండ్ ఆ రోజు మాకు ఐస్ స్కేటింగ్ ఈవెంట్కి ఆల్రెడీ టికెట్స్ అవన్నీ బుక్ చేసుకొని ఉన్నామన్నమాట. సో అదే మీరు చూడబోతున్నారు, లైక్ హౌ ద కెనరీ వార్ఫ్ ఈజ్. అండ్ మేము ఫస్ట్ టైం అసలు మా లైఫ్లో ఐస్ స్కేటింగ్ చేయడం అనేది. సో ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు MV Tales అండ్ వెల్కమ్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి యాజ్ యూజువల్ సాటర్డే అండ్ మేము ఇవాళ బయటకు వచ్చామన్నమాట. సో కెనరీ వార్ఫ్ వచ్చాము. కెనరీ వార్ఫ్లో మాకు ఇక్కడ ఈవినింగ్ ఐస్ రింక్ స్కేటింగ్ చేయడానికి అనేసి వచ్చామన్నమాట. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. అండ్ ఇంకా కొంచెము కెనరీ వార్ఫ్ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు వచ్చాము. సో కమ్ లెట్స్ జాయిన్ మీ అండ్ సీ హౌ ద కెనరీ వార్ఫ్ ఈజ్. ఈ కెనరీ వార్ఫ్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ మనము హై రైజ్ బిల్డింగ్స్ చూడొచ్చు. చాలా హై రైజ్ బిల్డింగ్స్ అనమాట. అండ్ దాంతోపాటు లండన్లోనే లార్జెస్ట్ అవుట్డోర్ ఆర్ట్ ఉంటుంది ఇక్కడ. లైక్ మీరు బై వాక్ మనం వెళ్తూ ఉంటే మొత్తం అక్కడ ప్రతి చోట కూడా ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్స్ చూడొచ్చు ఆల్రెడీ చేసినవి. అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఉంటుంది, లైక్ ఏ ఇయర్లో ఆ ఆర్ట్ వాళ్ళు చేశారు, అసలు అదేంటి అనేది కూడా. అండ్ అక్కడ మనకి బార్కోడ్ కూడా ఉంటుందన్నమాట. అది స్కాన్ చేసుకుంటే మన ఫోన్లోనే అసలు అదేంటి, ఆ స్కల్ప్చర్ ఏంటి, ఆ స్కల్ప్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే అది ఎలాంటి ఆర్ట్ ఫామ్ అనేది అదంతా కూడా చూసుకోవచ్చు. సో అలాంటివి చాలా ఉంటాయి అక్కడ బై వాక్ వెళ్తూ ఉంటే. అండ్ అవన్నీ చూసుకొని మేము అక్కడే ఇంకొక మాల్ ఉందన్నమాట. అది కూడా చాలా పెద్ద మాల్. సో ఆ మాల్ కూడా చూసేద్దాము అన్నట్టు వెళ్ళాము. బికాజ్ ఆర్ట్ అనేది ఒక్క చోట కాదు, నేను చెప్పిన స్కల్ప్చర్స్ అలా వెళ్తూ ఉంటే కెనరీ వార్ఫ్ మొత్తము ఉంటాయి. సో మేము అలా వెళ్తూ చూస్తూ ఉంటే మధ్యలో కనిపించిన ఈ మాల్లోకి వెళ్ళామన్నమాట. అండ్ ఈ మాల్లో మేము చూసింది ఏంటి అంటే, అన్ని హై ఎండ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. ఎస్పెషల్లీ కోచ్, మల్బెరీ, బర్బెరీ, సో అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు షో యూ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మ్యాప్. ఇది ప్రతి మాల్లో కూడా ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే మనము ఏమన్నా సర్చ్ చేసుకోవాలి అంటే, బికాజ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళి ఎక్కడ ఏంటి అని చూసుకునే పని లేకుండా ఇందులో మనకి ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా స్టోర్ కావాలి ఆ మాల్లో మనం విజిట్ చేయడానికి అనుకుంటే ఇందులో చూసుకోవచ్చు. కంప్లీట్గా డైరెక్షన్స్ వాటన్నిటితో పాటు ప్రాపర్గా ఉంటుంది, సర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు అంటే కింద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మనము స్కాన్ చేసుకుంటే మన ఫోన్లోనే ఆ మ్యాప్ లోడ్ అవుతుంది అనమాట. సో ఫోన్లో కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ డైరెక్షన్స్ అవన్నీ కూడా కొంచెం క్లియర్గా ఉంటాయి. సో యూకేలో, నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడు చూడలేదు మాల్స్లో, బట్ ఇక్కడ యూకేలో అయితే ఇది వెరీ కామన్. అండ్ నాకు కూడా బాగా అనిపించింది, లైక్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనం ఏదైనా వెతుక్కోవాలి అంటే ఈజీగా వెతుక్కోవచ్చు అని. ఇంకా మేము మాల్ నుంచి బయటకు వచ్చేసాక చూస్తే అక్కడ ఈ వాటర్ ఫాల్ ఒకటి కనిపించింది. అండ్ దాని చుట్టూ కూడా అన్ని స్టాండర్డ్ స్కల్ప్చర్స్ మళ్ళీ కనిపించాయి అనమాట, నేను ఇందాక చెప్పినవి. అండ్ ఈ కెనరీ వార్ఫ్లో ఏంటంటే ఈ స్కల్ప్చర్స్ మోర్ దాన్ 100 స్టాండర్డ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి అని. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము దీని గురించి డీటెయిల్స్ లైక్ ఎక్కడెక్కడ ఏది ఉందో చూసుకుంటూ వెళ్ళాలంటే కూడా మనం మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మొబైల్లో, నేను ఇందాక చెప్పినట్టు QR కోడ్ స్కాన్ చేసుకొని. బట్ ఈ స్కల్ప్చర్స్ అయితే లిటరల్లీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి చూడ్డానికి. సో ఆర్ట్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ లైక్ గుడ్ టు సీ కదా. ఇది అలాంటి వన్ ఆఫ్ ది ఆర్ట్ అనమాట. ఇలా ఇంకా అన్నీ చూసుకుంటూ మేము ఆ కెనరీ వార్ఫ్లో వాక్ చేసుకుంటూ వెళ్తుంటే, ఐ డోంట్ నో వై ఆ రోజు వి ఫెల్ట్ లైక్ వీఆర్ ఇన్ యూకే అని. మేము ఇండియా నుంచి మూవ్ అయిన కొత్తలో అనిపించేది మాకు యూకే వచ్చాము, లైక్ ఆ డిఫరెన్స్ అనేది తెలిసేది. బట్ తర్వాత యాజ్ డేస్ పాస్డ్ ఆన్ మాకు పెద్ద డిఫరెంట్గా ఏం అనిపించేది కాదు. బట్ అగైన్ ఆ రోజు కెనరీ వార్ఫ్ విజిట్ చేసిన రోజు మాత్రం అనిపించింది లైక్ ఎస్ వీఆర్ ఇన్ యూకే అని. హలో అగైన్. ఇప్పుడు మనము కెనరీ వార్ఫ్ పైర్కి వెళ్తున్నాము, ఆన్ ద వే అనమాట. సో మీరు చూడొచ్చు అక్కడంతా వాటర్ ఉంది, బోట్ వెళ్తుంది కదా. సో మనము పైర్కి వెళ్తే ఆ మధ్యలో నడవచ్చు, అక్కడికే బయలుదేరాము. బికాజ్ మాకు ఐస్ రింక్ వచ్చేసి
ఈవినింగ్ 5 o'clock స్లాట్ అనమాట. అందుకనేసి సరే అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, అండ్ ఈ పైర్ బాగుంటుంది అని చెప్పేసి విన్నాము. సో అక్కడికి లెట్స్ గో. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ ఆన్ దట్ డే మాకు ఇది డాక్యుమెంట్స్ మ్యూజియం ఒకటి కనిపించింది. ఇది మాకు అసలు మా ప్లాన్లో లేదు ఆ రోజు, బట్ కనిపించింది కదా అన్నట్టు విజిట్ చేశాము. ఐ విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. బట్ ఆ మ్యూజియంకి వెళ్ళే ముందు మేము అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అక్కడ మాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం కనిపించింది అంటే, మీరు ఈ బోట్ చూస్తున్నారు కదా, ఇట్స్ నాట్ జస్ట్ ఏ బోట్, ఇట్స్ అ ఫ్లోటింగ్ చర్చ్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, ఇట్స్ అ ఫ్లోటింగ్ చర్చ్ అనమాట. సో ఆ బోట్లో చర్చ్ ఉంది. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అక్కడ క్రిస్మస్ రిలేటెడ్ సమ్ పిల్లలకి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ యాక్టివిటీ అవుతుంది. అది వచ్చేసి ఫ్రీ యాక్టివిటీ అనమాట. అండ్ అది యాక్చువల్గా డొనేషన్ రేసింగ్ ఈవెంట్. సో సరే వెళ్ళి చూద్దాము అది కూడా ఎలా ఉంటుందా, అండ్ ఫ్లోటింగ్ చర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది కదా అన్నట్టు మేము వెళ్ళాము. వెళ్ళాక లోపల చూస్తే లైక్ కిడ్స్ అందరికీ కూడా వాళ్ళు అన్ని మొత్తము ఆర్ట్స్కి క్రాఫ్ట్స్కి కావాల్సినవి అన్నీ సప్లై చేశారు, పెన్సిల్స్ సీజర్స్ అవన్నీ. సో కూర్చొని మనము ఆర్ట్స్ అవన్నీ చేసుకొని మనము తీసుకొని వెళ్ళొచ్చు అనమాట, మనం చేసిన ఆర్ట్. అండ్ ఆల్సో అక్కడ ఫుడ్ అదంతా కూడా పెట్టారు. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ, మనకు కావాల్సింది తీసుకొని తినొచ్చు. అండ్ అలాగే కొన్ని హ్యాండ్ మేడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు అక్కడ సెల్ చేస్తున్నారు. అండ్ ఆల్ దోస్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డొనేషన్ అనమాట. సో మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేదు అంటే మనం డొనేట్ చేయాలి అనుకుంటే కూడా చేయొచ్చు. ఇట్ వాజ్ ఎ రియలీ గుడ్ ఈవెంట్. ఆ రోజు మాకు తెలియకుండానే మేము అటెండ్ అయిన వన్ ఆఫ్ ద గుడ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు ఇది. ఇంకా చర్చ్ నుంచి బయటకు వచ్చాక కెనరీ వార్ఫ్లో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆర్ ది స్పెషల్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ స్కూనా బోట్స్ ఉంటాయి, లైక్ సోనా, బీబీక్యూ, హాట్ టబ్ అండ్ ఇగ్లూ బోట్స్ అనేసి. మనం గ్రూప్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీతో పాటు అవ్వచ్చు, లేదంటే కపుల్ అవ్వచ్చు. వాళ్ళు ఎవరైనా సరే బోట్ మనం బుక్ చేసుకుంటే, ప్రీ బుక్ చేసుకుంటే అందులో ఫుడ్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ రిలాక్స్ అవుతూ గుడ్ టైమ్ స్పెండ్ చేయొచ్చు అనమాట, మన ఫ్యామిలీతో అవ్వచ్చు, ఎవరితో వెళ్తామో వాళ్ళతోటి. సో అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. వన్ ఆఫ్ ద రియల్లీ గుడ్ యాక్టివిటీస్ యాక్చువల్గా కెనరీ వార్ఫ్లో అది కూడా. మేము కెనరీ వార్ఫ్ డిసెంబర్లో విజిట్ చేసాం కాబట్టి, అండ్ ఆల్సో బికాజ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫెస్టివ్ అండ్ హాలిడే సీజన్ కాబట్టి మొత్తం అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఇంకా టైం ఉంది కదా మాకు అనేసి లండన్ మ్యూజియం, డాక్లెండ్స్ మ్యూజియం మేము విజిట్ చేసాము. ఇట్ వాజ్ అ రియల్లీ ఇంట్రెస్టింగ్ మ్యూజియం అండ్ ఎంట్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనమాట. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ మ్యూజియం బికాజ్ అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అండ్ ఐ విల్ పోస్ట్ ఎ సెపరేట్ వీడియో అబౌట్ వాట్ ఐ లర్న్డ్ ఇన్ ఫ్రమ్ దిస్ మ్యూజియం అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్ అనేది. సో ఇక్కడ మీరు ఒక గ్లిమ్స్ మాత్రమే చూస్తున్నారు బికాస్ దెర్స్ అ లాట్, యాక్చువల్గా చాలా ఉందన్నమాట. ప్రాపర్గా ఒక 2 to 3 hours టైం పడుతుంది ఎవ్రీథింగ్ చూసుకుంటూ వెళ్ళి మనము అది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే. because e museum it holds an history of almost 400 years and also museum it explains the history of river Thames which is the main river in London and also the growth of the London port అసలు దాని డాక్స్ ఏంటి, ఆ హిస్టారికల్ లింక్స్ ఏంటి అవన్నీ కూడా. అండ్ వాళ్ళు అసలు వెస్ట్ ఇండియన్ డాగ్స్ అండ్ ఈస్ట్ ఇండియన్ డాగ్స్ అసలు ఆ డాగ్స్ అవన్నీ కూడా ఎలా సెగ్రిగేట్ చేశారు అదంతా కూడా ఇట్స్ అ లాట్ ఆఫ్ హిస్టరీ టు లెర్న్ యాక్చువల్గా. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండింది అనమాట మాకు. ఇంకా అదంతా చూసుకొని బయటకు వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ వింటర్స్ కదా, చీకటి పడిపోయింది 4 o'clock. ఇంకా మేము అక్కడి నుంచి యాజ్ యూజువల్ మాకున్న ప్లాన్
ఐస్ స్కేటింగ్ కాబట్టి ఐస్ రింక్కి వెళ్ళిపోయాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాక దిస్ ఈస్ ద ఐస్ రింక్ అనమాట. వెళ్ళి మనం మన షూస్ ఇచ్చేసి మన షూ సైజ్ తీసుకొని స్కేటింగ్ షూస్ తీసుకోవాలి కదా ఆబ్వియస్గా స్కేట్ చేయాలి అంటే. సో ఇక్కడ మనకు ఆ స్కేటింగ్ షూస్ ఇస్తారు మన షూ సైజ్ చెప్తే. ఆ స్కేటింగ్ షూస్ తీసేసుకొని ఇంకా వి ఎంటర్డ్ ఇన్ టు ది రింగ్. వన్ ఫన్నీ థింగ్ ఏంటి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా రింక్ అయితే వెళ్ళాము, బట్ మాకు అసలు స్కేటింగ్ రాదు, స్కేటింగ్ అసలు టచ్ కూడా లేదు. అండ్ ఎస్పెషలీ ఫర్ మీ నేను అసలు లిటరలీ ఆ బ్యాలెన్స్ అవన్నీ కూడా ఇంపాసిబుల్. సో నేను వెళ్ళాను రింక్ మీదకి అండ్ ఐ హ్యాడ్ ది వర్స్ట్ ఫాల్ అని చెప్తాను. కోర్స్ మనకి లోపల వాలంటీర్స్ ఉన్నారు హెల్ప్ చేయడానికి, పడిపోతే లేపి మళ్ళీ సపోర్ట్ చేయడానికి. బట్ యు నో వాట్, వాళ్ళు సపోర్ట్ చేసి నన్ను లేపినా కూడా ఐ కుడెంట్ కంటిన్యూ అనమాట. సో నేను జస్ట్ ఎంటర్ అయ్యి ఒక లెస్ దాన్ 30 సెకండ్స్లోనే మళ్ళీ వెనక్కి వచ్చేసా, ఐ కుడెంట్ డూ అని. అండ్ ఐ థింక్ దట్ అట్లీస్ట్ స్కేటింగ్ అన్న తెలిసి ఉండాలి. స్కేటింగ్ తెలిసి ఉంటే మాత్రం ఇట్ ఈస్ రియల్లీ ఎ ఫన్ యాక్టివిటీ టు ఎంజాయ్. చాలా బాగుంది. జస్ట్ దాట్ నాకు స్కేటింగ్ తెలియదు కాబట్టి ఐ కుడెంట్. బట్ మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది యాక్టివిటీ అయితే టు డూ. అండ్ పిల్లలు కూడా చేయొచ్చు. పిల్లలకైతే అక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న పింగు బొమ్మల్లా ఉన్నాయి పెంగ్విన్స్, వాటి సపోర్ట్ తోటి వాళ్ళు పడిపోకుండా స్కేట్ చేశారనమాట. సో ఐ రియల్లీ విష్ వన్ డే నేను ఐస్ స్కేటింగ్ చేయాలి అని. సో ఐస్ స్కేటింగ్ చేయాలి అంటే ఈవెన్ నార్మల్ స్కేటింగ్ కూడా రావాలి. సో దట్స్ ఇన్ మై టు డూ లిస్ట్ ఆర్ టు లర్న్ లిస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు ఆ ఐస్ రింక్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నేర్చుకోవాల్సిన లిస్ట్లో యాడ్ అయిన ఇంకొక యాక్టివిటీ అనమాట ఇది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ వాజ్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తాను. నేను చూడడానికి కూడా బాగుంది, చేయడానికి ఇంకా బాగుంటుంది. బట్ చేయలేని మనలాంటి వాళ్ళైతే చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఐస్ రింక్ అయిపోయాక యాక్చువల్లీ ఇట్ వాస్ లైక్ 1 hour స్లాట్ అనమాట. మనం బుక్ చేసుకున్నాక 1 hour పాటు చేయొచ్చు ఆ ఐస్ స్కేటింగ్. అది అయిపోయాక ఇంకా బయటకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6:37 అలా అయ్యింది. సరే ఇంకా ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా అనేసి వీ హ్యాడ్ ఫుడ్. ఇంకా సబ్వేలో ఫుడ్ తినేసి అప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆ రోజు వీఆర్ డన్ విత్ అవర్ డే అన్నప్పుడు ఐ హ్యాడ్ వన్ మోర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విచ్ రిమైన్స్ మెమరీ ఫర్ ఎవర్ టు మీ. అదేంటంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్ ఉన్న ట్రైన్ ఎక్కాను నేను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్స్ విచ్ ఐ హ్యావ్ వర్క్ వైజ్ ప్రొఫెషనల్లీ, లైక్ నా ప్రొఫెషనల్ కెరియర్లో నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను వర్క్ చేసిన వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనమాట. లైక్ గ్రేడ్ ఆఫ్ ఆటోమేషన్ 3 అంటాం మేము మా లాంగ్వేజ్లో అయితే, లైక్ మా వర్క్ లాంగ్వేజ్లో. సో డ్రైవర్లెస్ ట్రైన్ ఆపరేషన్, ఇక్కడ వేర్ అటెండెంట్ ఉంటారు, బట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డ్రైవర్ అదేమీ లేడు, మనకు డైరెక్ట్గా ట్రాక్ కనిపిస్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కడం అనేది ఇట్ వాస్ లైక్ ఎ రియల్లీ గుడ్ మెమరీ ఫర్ మీ అండ్ ఇట్ బాట్ మీ బ్యాక్ ఆల్ ద మెమరీస్ దట్ ఐ హ్యాడ్ విత్ మై వర్క్ దట్ ఐ హ్యావ్ డన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా. సో అలా కొత్త ఎక్స్పీరియన్సెస్ తోటి అండ్ గెటింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ మెమరీస్ తోటి మా ఆ డే అయితే ముగిసింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MV Tales. I'll see you in the next video. Bye bye.